Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma. In this video, I am going to discuss a new chapter called Reconciliation Statement. ఫస్ట్ రీకన్సిలేషన్ అంటే ఏంటి అని తెలుసుకోక ముందుగా ఈ సినారియోని అండర్స్టాండ్ చేసుకుందాం. బిజినెస్ ఆర్గనైజేషన్ ఉంది. ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక ప్రోడక్ట్ని తయారు చేసి అంటే మ్యానుఫ్యాక్చర్ చేసి సేల్స్ని చేస్తున్నారు. ఆ బిజినెస్ని రొటీన్గా చేస్తున్నారు. ఈ ప్రోడక్ట్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి గానీ, ఆ ప్రోడక్ట్‌ని సేల్ చేయడానికి గానీ చాలా ఎక్స్‌పెన్సెస్ అనేది ఇంకర్ అయ్యి ఉంటుంది. అండ్ ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్‌కమ్స్‌ని గూడా రిసీవ్ చేస్తూ ఉంటారు. అట్ ద ఇయర్ ఎండింగ్‌కి ఈ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రాఫిట్ ఎంత అని తెలుసుకోవడానికి ఫినాన్షియల్ స్టేట్మెంట్‌ని ప్రిపేర్ చేస్తారు. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని ప్రిపేర్ చేస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయడం వల్ల బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఆ బిజినెస్‌లో ఎంత ప్రాఫిట్ అయితే వచ్చిందని ఈజీగా ఫైండ్ ఔట్ చేసేయొచ్చు. ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ 2 సిట్యుయేషన్ అనేది అరైజ్ అవుతుంది. అంటే ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే ఇంటిగ్రేటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని మెయింటైన్ చేస్తుందో ఆ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కాస్టింగ్ పీ&ఎల్ అకౌంట్ అండ్ ఫినాన్షియల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2 కంబైన్ చేసి ఒకే స్టేట్మెంట్‌లో ప్రాఫిట్‌ని కనుక్కుంటారు. దాన్ని ఇన్‌కమ్ స్టేట్మెంట్ అంటాము. ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే నాన్ ఇంటిగ్రేటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని మెయింటైన్ చేస్తారో వాళ్ళు కాస్ట్ అకౌంట్స్‌కి సెపరేట్‌గా ప్రాఫిట్‌ని ఫైండ్ ఔట్ చేస్తారు. ఫినాన్షియల్ అకౌంట్‌కి సెపరేట్‌గా ప్రాఫిట్‌ని ఫైండ్ ఔట్ చేస్తారు. అంటే కాస్ట్ అకౌంటింగ్ ప్రకారం కాస్ట్ షీట్‌ని ప్రిపేర్ చేసి ప్రాఫిట్‌ని కనుక్కుంటారు. ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రకారం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని ప్రిపేర్ చేసి నెట్ ప్రాఫిట్‌ని కనుక్కుంటారు. ఇక్కడ ఈ బిజినెస్ ఆర్గనైజేషన్‌కి ఇంకర్ అయిన ఎక్స్‌పెన్సెస్ ఆర్ ఇన్‌కమ్ అనేది ఒకటే ఉంటుంది. అది ఇంటిగ్రేటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అయినా, నాన్ ఇంటిగ్రేటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అయినా ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేది సేమ్‌గా ఉండాలి. ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కాలిక్యులేట్ చేసే ప్రాఫిట్ అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కాలిక్యులేట్ చేసే ఆ ప్రాఫిట్ అనేది ఈక్వల్‌గానే ఉండాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల కాస్టింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కాలిక్యులేట్ చేసిన ఆ ప్రాఫిట్ అండ్ ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కాలిక్యులేట్ చేసిన ఆ ప్రాఫిట్ మధ్యలో డిఫరెన్స్ అనేది అరైజ్ అవుతుంది. ఆ డిఫరెన్స్ అనేది ఎందుకు అరైజ్ అవుతుంది అని మనం ఫైండ్ ఔట్ చేయడమే ఆ ప్రాసెస్‌ని రీకన్సిలేషన్ అంటాము. అంటే ఈ రీకన్సిలేషన్ అనేది ఎప్పుడు అరైజ్ అవుతుందంటే నాన్ ఇంటిగ్రేటెడ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని మెయింటైన్ చేసినప్పుడు. అంటే కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు సెపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, ఫినాన్షియల్ అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు సెపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్‌ని మెయింటైన్ చేసినప్పుడు, ఈ కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ప్రాఫిట్‌ని ఐడెంటిఫై చేస్తారు. కాస్ట్ షీట్‌ని ప్రిపేర్ చేసి, ఫినాన్షియల్ అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ప్రాఫిట్‌ని ఐడెంటిఫై చేస్తారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని ప్రిపేర్ చేసి, ఈ 2 ప్రాఫిట్‌కి డిఫరెన్స్ అనేది అరైజ్ అవుతుంది. ఆ డిఫరెన్స్‌ని ఎందువల్ల అరైజ్ అవుతుంది అని మనం ఫైండ్ ఔట్ చేయడమే ఈ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాము. ఈ రీకన్సిలేషన్ స్టేట్మెంట్‌ని ప్రిపేర్ చేసి మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఆర్ మెమరాండమ్ రీకన్సిలేషన్ అకౌంట్‌ని ప్రిపేర్ చేసి మనం ఆ రీకన్సిలేషన్ ప్రాసెస్‌ని చేయొచ్చు. నెక్స్ట్ నీడ్ ఫార్ రీకన్సిలేషన్. మనం రీకన్సిలేషన్ ఎందుకు చేయాలి? దాని యొక్క నీడ్ ఏంటి? అది ఇక్కడ చూద్దాము. ఇక్కడ కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసిన కాస్ట్ షీట్ ద్వారా అరైజ్ అయిన ఒక ప్రాఫిట్ అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ద్వారా అరైజ్ అయిన ప్రాఫిట్. ఈ 2 ప్రాఫిట్‌కి డిఫరెన్స్ అనేది అరైజ్ అవుతుందన్నాను. ఆ డిఫరెన్స్ ఎందువల్ల అరైజ్ అవుతుంది? ఆ రీజన్ ఏంటి అనేది మనం ఈ రీకన్సిలేషన్ చేయడం వల్ల ఈజీగా ఫైండ్ ఔట్ చేస్తాం. నెక్స్ట్ అరిథమెటిక్ అక్యురెన్సీ అంటే మనం టోటల్ చేయడంలో కానీ డిఫరెన్స్ ఏదైనా వచ్చినట్లయితే కూడా మనం ఈ రీకన్సిలేషన్ ప్రాసెస్‌ని చేయడం వల్ల ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ రీకన్సిలేషన్ ప్రాసెస్‌ని మనం చేయడం వల్ల బిజినెస్ ఆర్గనైజేషన్‌లో ఇంటర్నల్ కంట్రోల్ అనేది ఉంటుంది. అంటే దేనివల్ల ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది, దేనివల్ల డిక్రీజ్ అయిందని మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేసేయొచ్చు. నెక్స్ట్
కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌కి అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్‌కి కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అనేది ప్రమోట్ చేస్తుంది ఈ రీకన్సిలేషన్ ప్రాసెస్. ఈ రీకన్సిలేషన్ ప్రాసెస్ ద్వారా మనం డిప్రిషియేషన్‌కి కానీ, స్టాక్ వాల్యుయేషన్‌కి కానీ, ఓవర్‌హెడ్ ఎక్స్‌పెన్సెస్‌కి కానీ, వేరియస్ పాలిసీస్‌ని ఫార్ములేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, రీజన్ ఫర్ డిఫరెన్స్ ఇన్ కాస్ట్ అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్ ఆర్ లాస్ అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్ ఆర్ లాస్‌కి మధ్యలో డిఫరెన్స్ అనేది వస్తుందన్నాను. ఆ డిఫరెన్స్ ఎందువల్ల అరైజ్ అవుతుంది? ఆ రీజన్ ఏంటి? అనేది ఈ క్వెషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో చూడండి, సమ్ ఆఫ్ ద రీజన్స్ చూద్దాము. ఫస్ట్ వన్, కొన్ని ఐటమ్స్ అనేది ఓన్లీ ఫినాన్షియల్ అకౌంట్స్‌లో మాత్రం వస్తుంది. కాస్ట్ అకౌంటింగ్‌లో రాదు. ఆ ఫినాన్షియల్ ఐటమ్స్‌లో మాత్రం ఎంటర్ చేయడం వల్ల మనకి ఫినాన్షియల్ అకౌంటింగ్‌లో అరైజ్ అయిన ఆ ప్రాఫిట్ అనేది తక్కువైనా, ఎక్కువైనా ఉండొచ్చు. ఓన్లీ ఫినాన్షియల్ ఐటమ్స్‌కి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ట్రాన్స్‌ఫర్ టు జనరల్ రిజర్వ్. మనం జనరల్‌గా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటింగ్‌ని ఫినాన్షియల్ అకౌంట్ ప్రకారం ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చిన ప్రాఫిట్‌ని ఏం చేస్తామంటే అప్రాప్రియేషన్ చేస్తాం. అంటే ట్రాన్స్‌ఫర్ టు రిజర్వ్‌కి కానీ, ఏ రిజర్వ్ అయినా అవని. ప్లస్ షేర్ హోల్డర్స్‌కి డివిడెండ్ పే చేయడం కానీ, ఇదంతా ఓన్లీ ఫినాన్షియల్ అకౌంటింగ్‌లోనే నోట్ చేస్తాం. నెక్స్ట్, రైటింగ్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ లైక్ గుడ్‌విల్, పేటెంట్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్, ఫ్రాంచైజ్ ఇలాంటి ఇంటాంజిబుల్ అసెట్స్‌ని మనం రైట్ ఆఫ్ చేయడం కోసం ఓన్లీ ఫినాన్షియల్ అకౌంటింగ్‌లోనే ఎంటర్ చేస్తాం. అదేవిధంగా రైటింగ్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్‌పెన్సెస్ కానీ, అండర్ రైటింగ్ కమిషన్ కానీ ఇదంతా ఓన్లీ ఫినాన్షియల్ అకౌంటింగ్‌లోనే నోట్ చేస్తాం. నెక్స్ట్, నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ లైక్ రెంటల్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇదంతా మనం ఓన్లీ ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లోనే ఎంటర్ చేస్తాం. కాస్ట్ అకౌంటింగ్ కాస్ట్ షీట్‌లో మనం ఇవంతా ఎంటర్ చేయము. నెక్స్ట్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కానీ, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కానీ ఇలాంటి ఐటమ్స్ అంతా ప్యూర్ ఫినాన్షియల్ ఐటమ్ అవుతుంది. కాబట్టి మనం ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లోనే నోట్ చేస్తాం. కాస్ట్ అకౌంటింగ్‌లో ఇవంతా మనము నోట్ చేయము. అందువల్ల మనకి ఆ డిఫరెన్స్ ఇన్ ప్రాఫిట్ అనేది అరైజ్ అవుతుంది. నెక్స్ట్, సెకండ్ వన్ చూడండి. కొన్ని ఐటమ్స్‌ని ఓన్లీ కాస్ట్ అకౌంటింగ్‌లో మాత్రమే నోట్ చేస్తాము. ఫినాన్షియల్ అకౌంటింగ్‌లో మనం నోట్ చేయము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. చార్జింగ్ రెంట్ ఫర్ ఓన్ ప్రిమిసెస్. ఓన్ ప్రిమిసెస్‌కి బిజినెస్ ఆర్గనైజేషన్ ఓనర్ వచ్చి తన యొక్క ఓన్ ప్రిమిసెస్‌కి వాడు రెంట్‌ని చార్జ్ చేసుకుంటన్నారు. ఇది కాస్ట్ అకౌంటింగ్‌లో మాత్రమే నోట్ చేస్తాం. ఫినాన్షియల్ అకౌంటింగ్‌లో నోట్ చేయము. నెక్స్ట్, నోషనల్ ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇంప్యూటెడ్ కాస్ట్ కానీ ఓన్లీ కాస్ట్ అకౌంటింగ్‌లోనే అరైజ్ అవుతుంది. ఫినాన్షియల్ అకౌంటింగ్‌లో మనము నోట్ చేయము. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇన్ ఓన్ బిజినెస్, సాలరీ ఫర్ ప్రొప్రైటర్ ఇన్ ఓన్ బిజినెస్. ఓన్ బిజినెస్‌లో ప్రొప్రైటర్ వచ్చి సాలరీ తీసుకోవడం. నెక్స్ట్, ఓన్ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన ఆ క్యాపిటల్ మీద ఇంట్రెస్ట్ అనేది తీసుకోవడం. ఇదంతా కాస్ట్ అకౌంటింగ్‌లోనే మనం నోట్ చేస్తాము. ఫినాన్షియల్ అకౌంటింగ్‌లో నోట్ చేయము. కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ ప్రాఫిట్‌కి, ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాఫిట్‌కి డిఫరెన్స్ అనేది అరైజ్ అవుతుంది. నెక్స్ట్, థర్డ్ వన్ చూడండి. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ స్టాక్. ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రకారము మనం అకౌంటింగ్ స్టాండర్డ్ 2 ఇన్వెంటరీ వాల్యుయేషన్ ప్రకారం మనము స్టాక్స్‌ని వాల్యూ చేస్తాం. AS2 ప్రకారం స్టాక్‌ని ఎలా వాల్యూ చేయాలంటే కాస్ట్ ఆర్ ఎన్ఆర్‌వి అంటే నెట్ రియలైజబుల్ వాల్యూ. ఆ రెండిటి యొక్క వాల్యూ ఏదైతే తక్కువ ఉందో దాన్ని మనం ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రకారం కాస్ట్‌ని వాల్యూ చేస్తాం. అదే కాస్ట్ అకౌంటింగ్‌కి వచ్చినట్లయితే స్టాక్స్‌ని ఎప్పుడు కానీ కాస్ట్‌కే వాల్యూ చేస్తాం. నెట్ రియలైజబుల్ వాల్యూని మనం కన్సిడర్ చేయము. దీనివల్ల ఇక్కడ స్టాక్ వాల్యుయేషన్‌లో డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓపెనింగ్ స్టాక్ అయినా, క్లోజింగ్ స్టాక్ అయినా అండర్ ఆర్ ఓవర్ వాల్యుయేషన్ అనేది అరైజ్ అవుతుంది. దానివల్ల ప్రాఫిట్‌లో డిఫరెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్, డిఫరెంట్ మెథడ్ ఆఫ్ చార్జింగ్ డిప్రిషియేషన్. మనకి డిప్రిషియేషన్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి చాలా మెథడ్స్ అనేది ఉంది. ఎస్ఎల్ఎం మెథడ్, డబ్ల్యూడివి మెథడ్ అలాగా. కాస్ట్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మెథడ్‌ని ఫాలో అవ్వచ్చు.
ఫినాన్షియల్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనదర్ మెథడ్‌ని ఫాలో అవ్వచ్చు. ఈ డిఫరెంట్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్‌ని ఫాలో అవ్వడం వల్ల మనకి ఈ డిప్రిషియేషన్ ఎక్స్‌పెన్సెస్ అనేది ఎక్కువ గాని, తక్కువ కానీ చార్జ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఈ ప్రాఫిట్‌లో డిఫరెన్స్ అనేది అరైజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఇన్ అబ్జార్ప్షన్. డిఫరెన్స్ ఇన్ అబ్జార్ప్షన్ అన్నాను. అంటే మనకి ఏదైతే ఎక్స్‌పెన్స్ ఇంకర్ అయిందో, ఆ ఎక్స్‌పెన్స్ యాక్చువల్‌గా ఎంత ఇంకర్ అయిందో, ఆ యాక్చువల్ అమౌంట్‌ని మనం ఫినాన్షియల్ అకౌంటింగ్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో నోట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ ఎక్స్‌పెన్సెస్, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్సెస్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్‌పెన్సెస్ ఇవంతా యాక్చువల్ ఎంత ఎక్స్‌పెన్స్ అయితే ఇంకర్ అయిందో, ఆ ఎక్స్‌పెన్స్‌ని ఫినాన్షియల్ అకౌంటింగ్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో నోట్ చేస్తాం. బట్ కాస్ట్ అకౌంటింగ్‌కి వచ్చామంటే ఆ ఎక్స్‌పెన్సెస్ అంతా ఎంతైతే అబ్జార్ప్షన్ జరిగిందో, ఆ అబ్జార్బ్డ్ ఎక్స్‌పెన్సెస్‌ని మాత్రమే మనం కాస్ట్ అకౌంటింగ్‌లో నోట్ చేస్తాము. ఆ అబ్జార్ప్షన్ అనేది అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఉండొచ్చు. ఈ అండర్ అబ్జార్ప్షన్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ వల్ల మనకి ప్రాఫిట్‌లో డిఫరెన్స్ అనేది అరైజ్ అవ్వచ్చు. ఇక్కడ ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రకారం మనం ప్రొడక్షన్ ఎక్స్‌పెన్సెస్, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్సెస్, సెల్లింగ్ ఎక్స్‌పెన్సెస్ అని చెప్పుకుంటాము. కానీ కాస్ట్ అకౌంటింగ్ ప్రకారం మనం ప్రొడక్షన్ ఓవర్‌హెడ్, అడ్మినిస్ట్రేషన్ ఓవర్‌హెడ్, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్‌హెడ్ అలా చెప్పుకుంటాం. ఇక్కడ ఎక్స్‌పెన్స్ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఓవర్‌హెడ్ అని చెప్పుకుంటాం. మనం ఇందాక డిస్కస్ చేసిన ఈ 5 రీజన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ 5 రీజన్స్ వల్ల మనకి కాస్ట్ అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాఫిట్‌లో డిఫరెన్స్ అనేది అరైజ్ అవుతుంది. నెక్స్ట్ రీకన్సిలేషన్ ప్రొసీజర్. మనం రీకన్సిలేషన్‌ని ఎలా చేయాలి? దానికి 2 మెథడ్స్‌ని ఫాలో అవుతారు. ఒకటి రీకన్సిలేషన్ స్టేట్మెంట్, ఇంకొకటి మెమరాండమ్ రీకన్సిలేషన్ అకౌంట్. ఒకటి రీకన్సిలేషన్ స్టేట్మెంట్‌ని ప్రిపేర్ చేసి కాస్ట్ అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాఫిట్‌ని డిఫరెన్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేస్తాము. ఇంకొకటి మెమరాండమ్ రీకన్సిలేషన్ అకౌంట్‌ని ప్రిపేర్ చేసి కాస్ట్ అకౌంటింగ్ ప్రాఫిట్ అండ్ ఫినాన్షియల్ అకౌంట్ ప్రాఫిట్‌కి డిఫరెన్స్ ఎందువల్ల అరైజ్ అయింది అని రీకన్సిల్ అనేది చేస్తాము. ఫస్ట్ వన్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్‌ని ప్రిపేర్ చేసి ఈ రీకన్సిలేషన్‌ని ఎలా చేస్తామనేది ఇక్కడ ప్రొఫార్మా ఇచ్చినాను చూడండి. ఫస్ట్ పర్టిక్యులర్ ఇన్నర్ అమౌంట్ కాలమ్, ఔటర్ అమౌంట్ కాలమ్. ఫస్ట్ మనం కాస్ట్ అకౌంటింగ్ యొక్క ప్రాఫిట్‌ని బేస్‌గా తీసుకుంటే ఈ ప్రొఫార్మా అనేది వస్తుంది. కాస్ట్ అకౌంటింగ్ ప్రాఫిట్‌ని బేస్‌గా తీసుకొని మనం ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాఫిట్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. ఒక్కొక్కసారి వాడే ప్రాబ్లమ్‌లో ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాఫిట్ ఇచ్చేస్తాడు. ఒకసారి వాడు ఇవ్వడం మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ యాడ్ ఆర్ లెస్ అనేది చేస్తాం. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ అనేది ఇవంతా వాడు క్వెషన్‌లో ఇచ్చుంటాడు. ఈ అడ్జస్ట్‌మెంట్స్‌ని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌ని నోట్ చేయడం వల్ల మనకి ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? అని ఫైండ్ ఔట్ చేయాలి. ఆ ఎఫెక్ట్‌ని ఇక్కడ నోట్ చేయాలి. ఆ ఎఫెక్ట్స్‌ని నోట్ చేసి ప్రాఫిట్ యాజ్ పర్ కాస్ట్ అకౌంట్‌ని ప్రాఫిట్ యాజ్ పర్ ఫినాన్షియల్ అకౌంటింగ్‌కి తీసుకురావాలి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చి మెమరాండమ్ రీకన్సిలేషన్ అకౌంట్‌ని ప్రిపేర్ చేసి మనం రీకన్సిలేషన్ ప్రాసెస్‌ని చేస్తాము. ఈ మెమరాండమ్ రీకన్సిలేషన్ అకౌంట్‌లో ఫస్ట్ మనం బేస్‌గా కాస్ట్ అకౌంటింగ్ ప్రాఫిట్‌ని తీసుకోవాలి. ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ క్రెడిట్ సైడ్‌లో తీసుకుంటాం. మనకి అరైజ్ అయ్యే లాస్ట్ ప్రాఫిట్ అనేది ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాఫిట్ అరైజ్ అవుతుంది. ఇక్కడ మనము స్టేట్మెంట్‌లో ప్రిపేర్ చేసినప్పుడు ఏదైతే యాడ్ చేసామో ఈ ఐటెమ్స్ అంతా మనం ఇక్కడ క్రెడిట్ సైడ్‌లో నోట్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ స్టేట్మెంట్ ప్రిపేర్ చేసినప్పుడు ఏదైతే లెస్ చేసామో అవంతా ఇక్కడ డెబిట్ సైడ్‌లో నోట్ చేసుకుంటాం. ఫస్ట్ మనం బేస్ తీసుకునింది కాస్ట్ అకౌంటింగ్ ప్రాఫిట్. మనకి అరైజ్ అయ్యేది ఫినాన్షియల్ అకౌంటింగ్ ప్రాఫిట్. ఈ విధంగా మనం మెమరాండమ్ రీకన్సిలేషన్ అకౌంట్‌ని ప్రిపేర్ చేసి రీకన్సిలేషన్ ప్రాసెస్‌ని చేస్తాం. రీకన్సిలేషన్‌ని చేయడానికి రీకన్సిలేషన్ స్టేట్మెంట్ ఆర్ మెమరాండమ్ రీకన్సిలేషన్ అకౌంట్ ఈ రెండిట్లో మనం ఏదైనా ఫాలో అవ్వచ్చు. మనకి క్వెషన్‌లో పర్టిక్యులర్‌గా వాడు అడిగితే మాత్రమే మనం మెమరాండమ్ రీకన్సిలేషన్ అకౌంట్‌ని ప్రిపేర్ చేస్తాం. లేకుంటే రీకన్సిలేషన్ స్టేట్మెంటే ఈ ఫార్మాటే ఈజీగా ఉంటుంది. దీన్నే మీరు ఫాలో అవ్వచ్చు. With this, we end up this session. We'll continue the remaining concepts in
next session. Thank you for watching my video.